కవిత గారు అరెస్ట్ అవ్వడం ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? న్యాయం కాకపోవడానికి ఏముంది, ఆమె సమాజ సేవ చేసిందా, అమ్మిందే లిక్కరు, అది అందరికీ తెలుసు. అది న్యాయపరంగానే అరెస్ట్ చేసిన దానికి ఏముంది, ఇంకా న్యాయం అనేవి ఏంటి దాంట్లో. అంటే ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందరికీ జనాలకి బాగా మంచి చేశారని చెప్పేసి ఇప్పుడు ఈవిడ్ని సడన్గా అక్రమంగా జైలుకి పంపించారని చెప్పేసి అని అంటున్నారు. అంటే మంచిగా చేసిందంటే మీరు ఏం మంచిగా చేసింది అనుకుంటున్నారు, ఒకటి నాకు చెప్పండి. అంటే వాళ్ళకి పార్టీ నేతలు అయితే జనాలకి రైతు బంధు కానీ వాటర్ కానీ లేకపోతే ఈ పథకాల కింద ఏదైనా కానీ అన్నీ ఇచ్చారు కదండి. ఇప్పుడు అంటున్నారు డబుల్ బెడ్రూమ్ అలాగా. డబుల్ బెడ్రూమా మేడం, మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? నాకు రాలే. మా ఊర్లో మాది విలేజ్, ఒక విలేజ్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర బునియాద్ అంటారన్నమాట, అది తవ్వి ఒక 10 years అయిపోయింది మేడం, వాళ్ళ గవర్నమెంటే వెళ్ళిపోయింది. కానీ డబుల్ బెడ్రూమ్ అనేది మా విలేజ్లో ఇంతవరకు ఒక్కటి కూడా రాలే. ఈవెన్ మా విలేజ్లోనే కాదు, మా పక్క విలేజ్లోకి రాలే, ఆ పక్క విలేజ్లో రాలే, ఆ పక్క విలేజ్లో రాలే. సో డబుల్ బెడ్రూమ్ అనేది వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారో తెలియదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారని మాత్రం తెలుసు. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్. అండ్ మీరు రైతు బంధు అన్నారు రైట్. ఇప్పుడు రైతు బంధు అనేది నాది ఆదిలాబాద్ డిస్టిక్. మా ఆదిలాబాద్ డిస్టిక్లో నాన్ ట్రైబ్స్ ఉన్నారు. నాన్ ట్రైబ్స్ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, పంట పండిస్తున్నారు కానీ ఒక్కడికి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈవెన్ వాళ్ళకి ఇంతకుముందు అంటే బిఫోర్ బీఆర్ఎస్, అంటే బిఫోర్ తెలంగాణ వాళ్ళకి పహానీలు అని చెప్పేసి అప్పుడే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇస్తుండే. ఆఫ్టర్ తెలంగాణ ఈవెన్ వాళ్ళకి లోన్స్ కూడా రావడం బంద్ అయిపోయినాయి పాపం. సో రైతు బంధు అనేది మల్లారెడ్డికి 600 ఎకరాలకి ఇస్తే రైతు బంధు కాదు మేడం, 300 ఎకరాలకి ఇస్తే రైతు బంధు కాదు. రైతు బంధు అనేది ఒక రైతుకి ఇస్తే అది రైతు బంధు. అది రైతు బంధు ఎట్లయితుంది మేడం? మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉంచుకుంది రైతు బంధు అనేది. కవిత గారు 190 crores స్కామ్స్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు నిజం అనడానికి ఏముంది మేడం, ఇంతకుముందు మన కవిత మేడం ఏమన్నది, మన రజనీ గారితో ఇంటర్వ్యూ చేసింది. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చేసింది, నాకు సొంత ఇల్లు కూడా లేదు, ఈవెన్ నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా రెంట్ ఇల్లే, నేను బ్యూటీ పార్లర్ బిజినెస్ చేస్తాను, అది కూడా లోన్ తీసుకొనే చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. మళ్ళీ మొన్న రీసెంట్గా రజనీ గారితో ఒక ఇంటర్వ్యూ చేసింది లాస్ట్ ఇయర్. 200 గజాలలో ఇల్లు ఉంది ఇప్పుడు ఆమెకి. అంటే ఆమె ఇల్లు వాల్యూవే ఎంతనో 2000 కోట్ల వరకు ఇల్లు వాల్యూ ఉంటుందంట. అది ఎట్లా వచ్చింది అంటే అప్పుడు బిఫోర్ తెలంగాణ ఆమెకి రెంట్ ఇంట్లో ఉంటున్న ఆమె ఇప్పుడు ఇక్కడ 2000 గజాల ఇల్లు ఎట్లా కట్టుకున్నది ఒకటి. రెండవది ఏంటంటే ఆమె అప్పుడు మేము ఇంటున్న ఇల్లు కూడా సొంత ఇల్లే అని రెంట్ ఇల్లే అని చెప్పింది. ఇప్పుడు రజనీ గారు ఏమన్నారు, మేడం మీకు 20 లక్షల వాచ్ ఉన్నది, 20 లక్షల వాచ్ ఎట్లా కొన్నారని అంటే కొనొచ్చు, సంపాదించాలి, చెమట ఉడ్చాలి అని చెప్పింది. ఆమె ఏడో సంపాదించండి, ఏడో చెమట ఉడిచింది. అది పోయి బ్యూటీ పార్లర్లలో హైబ్రోస్ చేసిందా, హెయిర్ కట్ చేసిందా, ఈ 2000 గజాల ఇల్లు ఆమె హైబ్రోస్ చేసి తీసిందా, లేకపోతే ఎవరికైనా ఫేషియల్ చేసి తీసిందా? ఇప్పుడు ఫైనల్గా రిమాండ్లో ఉన్నారు కదా, ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు బెయిల్? అది న్యాయం చూసుకుంటుంది, చట్టం తన పని తను చేస్తుంది, చట్టం చూసుకుంటుంది, దానికి మనం ఏం అనలేం.